నరసయ్య గారు చెప్పండి. ఒక పక్కనేమో రేవంత్ చూస్తేనేమో నెక్స్ట్ కాబోయే ప్రధాని రాహుల్ గాంధీ అంటున్నారు. ఎన్డీఏ కూటమికి చూస్తే 150 సీట్లు కూడా రావంటున్నారు. నరేంద్ర మోదీని దింపేటువంటి దమ్మున్న వ్యక్తి రాహుల్ గాంధీ అంటున్నారు. కానీ ఇటు చూస్తే మిత్రపక్షంలో ఎవరు కూడా రాహుల్ గాంధీ నాయకత్వాన్ని కోరుకోవట్లేదు. ఈపాటికే కొన్ని పార్టీలు బయటకు కూడా వెళ్ళిపోయినాయి. ఆప్ లాంటి పార్టీలు ఈపాటికి ఆ కారణం చెప్తున్న బయటికి వెళ్ళి ఇటు పక్క చూస్తే మమతా బెనర్జీ ఆ అధికారం మీద నాకు ఇవ్వండి, ఆ ఇండో కూటమి నేను బాధ్యత వహిస్తానంటూ రెడీగా ఉన్నారు. ఇలాంటి తరుణంలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యను ఎలా చూడాలి? కాబోయే ప్రధాని రాహుల్ గాంధీ అంటున్నారు, దీన్ని ఎలా చూడాలంటారు నరసయ్య గారు? సార్, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు వ్యూవర్స్కు నమస్కారం. ఇప్పుడు ఈ భారతదేశంలో నరేంద్ర మోడీ గారిని ఆయన భక్తులు దేవునిగా కొలుస్తారు. ఎందుకంటే ఆయన పైనుంచి దిగొచ్చిండు, దేవుడు చెప్తాడు, ఈయన దేవుడు ఆదేశిస్తాడు, ఈయన పరిపాలన చేస్తాడు అన్నట్టు మాట్లాడతారు. ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా నేను దైవదూతను అనేటువంటి ప్రజెంటేషన్ మార్కెటింగ్ బాగా చేసుకోగలుగుతున్నాడు, అంతవరకే తప్ప ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అతీత శక్తులు ఏం లేవు, ఆయన చేసింది కూడా ఏం లేదు. రెండో కీలకమైన విషయం ఏంటంటే రాహుల్ గాంధీ గారు చేసినటువంటి పనులలో ఒక్కటి కూడా నరేంద్ర మోడీ గారు చేయలేకపోయినారు. రాహుల్ గాంధీ గారు భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు 4000 పైచిలకు కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజలను కలుసుకున్న ఏకైక వ్యక్తి రాహుల్ గాంధీ గారు. రాహుల్ గాంధీ గారి ధైర్య సాహసాల గురించి, ఆయన అబిలిటీ గురించి మాట్లాడే నైతిక హక్కు భారతీయ జనతా పార్టీకి కానీ మిగతా వాళ్ళకి కానీ లేదు. నేను అంటున్నా, నరేంద్ర మోడీ గారు భారతదేశంలో ఎవరిని కలుసుకుంటారండి? ఒక ప్రెస్ మీట్ పెట్టాడు, ఒక ప్రజలతోటి మాట్లాడు, మన్ కీ బాత్ అని ఎప్పుడో ఒకసారి ఆయన ఇష్టం ఉన్నది మాట్లాడతాడు. ఏం చేసిండు నరేంద్ర మోడీ? ఈ భారతదేశానికి చేసింది ఏదన్నా ఉన్నది అంటే అది కాంగ్రెస్ పార్టీ మాత్రమే. ఈరోజు ఈ భారతదేశం ఈ స్వరూపంలో ఉన్నది అని అంటే దానికి కారణం గాంధీ కుటుంబం మాత్రమే, కాంగ్రెస్ పార్టీ మాత్రమే. ఈ విషయం మర్చిపోయి ఇవాళ కాంగ్రెస్ పార్టీ వేసిన రోడ్లు ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీ వేసినటువంటి సంస్థలు ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీ రాసిన రాతలు ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీ చేసిన సేవలు ఉన్నాయి. కేవలం మీ కాంగ్రెస్ పార్టీ చేసిన వాటి మీద కలర్ వేసుకొని బతికే భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీని తులనాడడం అనేది అది చాలా విమర్శనాత్మకమైనది. అంతేకాకుండా మోడీ భక్తులు కొందరు మాట్లాడుతూ ఉన్నారు, రాహుల్ గాంధీ గారికి ఏమీ లేదంటే మీరు ఏం మాట్లాడుతున్నారు? మీ అసలు తెలిసి మాట్లాడుతున్నారా, తెలియక మాట్లాడుతున్నారా? నేను అడుగుతున్నా, నేను సూటిగా అడుగుతున్నా. ఇదే డిబేట్లో ఉన్నటువంటి మురళీ మనోహర్ గారు మాట్లాడింది నేను విన్నాను. రాహుల్ గాంధీ గారికి అది లేదు, ఇది ఏం లేదండి. ఏం లేదు చెప్పండి. ఆయన ఏం చేయలేకపోయినారు? కేవలం వచ్చిన అవకాశాన్ని కూడా ఇతరులకు ఇచ్చినటువంటి మహానేత. ఇది వచ్చిన ప్రధానమంత్రిగా 2 సార్లు అవకాశం వచ్చింది, సోనియా గాంధీ గారికి వచ్చింది. వారు దాన్ని త్యాగం చేసి ఇతరులను పెట్టినటువంటి నేతలు, పార్టీ అధ్యక్ష పదవి ఇతరులకు ఇచ్చినటువంటి నేతలు. మీ భారతీయ జనతా పార్టీలో జేపీ నడ్డా ఏం చేస్తాడో ఎవరికైనా తెలుసా? కేవలం వన్ మ్యాన్ షో చేస్తూ ఉన్నారు. దాని తర్వాత ఈయన హోంమంత్రి ఉన్నాడు. మీ పార్టీ అధ్యక్షుడు ఏమైనా చేస్తుండా? కానీ మా పార్టీ అధ్యక్షుడు స్వతంత్రంగా వ్యవహరిస్తూ ఉన్నాడు. ఎవరికి వారు స్వతంత్రంగా వ్యవహరిస్తూ ఉన్నారు, ప్రజలకు అందుబాటులో ఉన్నారు. ఇలా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినా కూడా ఇలా పిసిసి అధ్యక్షుడు ఇన్ఛార్జి గారు పోయి పాదయాత్ర చేస్తూ ఉన్నారు. మీ పార్టీలో ఇది సాధ్యమవుతుందా చెప్పండి? ఇంకో పార్టీలో సాధ్యమవుతుందా చెప్పండి? ఏం లేదని ఊకతంపుడు ఉపన్యాసాలు ఎందుకని? ఏం చేసి ఈయన వచ్చిన తర్వాత నేను అడుగుతున్నా, మనం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు 56 లక్షల కోట్ల రూపాయలు ఉంటే ఇలా 256 లక్షల కోట్ల రూపాయలు అప్పయింది. ఎవరు బాధ్యులండి దీనికి ఎవరు బాధ్యులు అని అడుగుతున్నా. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ లేనిది భారతదేశం లేదు. భారతదేశమే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ భారతదేశము. భారతదేశంలో అన్ని రకాల భాషలు, తెగలు ఇవన్నీ కూడా కలిసి ఆనందంగా బతుకుతున్నటువంటి భారతదేశంలో భారతీయ జనతా పార్టీ మత చిచ్చు రేపుతా ఉంది, మతం ఆధారంగా చేస్తూ ఉన్నది. కానీ మీకు ఇంకో కీలకమైన విషయం మీ అందరి దృష్టికి తేవాలే. భారతీయ జనతా పార్టీ మెటబాలిజాన్ని మార్చినటువంటి ఏకైక నాయకుడు రాహుల్ గాంధీ గారు. భారతీయ జనతా పార్టీ కులగణనకు వ్యతిరేకం. అన్ని డిబేట్లలో అందరూ నాయకులు మాట్లాడారు, వాళ్ళ సిద్ధాంతమే వేరు. అరే వాళ్ళు ఏమంటారంటే ఇట్లా కులగణన చేస్తే మనం తక్కువైపోతాం, అందరూ విడిపోతాం, బలం తక్కువైతుందని ప్రచారం చేసినటువంటి మోడీ గారు గత ఎన్నికలలో ఈ రోజు రాహుల్ గాంధీ గారు కొట్టిన దెబ్బకు అప్పుడు గుర్తొచ్చి కులగణన చేస్తామని ప్రకటించడం జరిగింది. రెండో కీలకమైన విషయం, సైన్యం యుద్ధం చేస్తామని చెప్తా ఉంటే ఈయన ఆపడం జరిగింది. లాస్ట్ కు ఆర్ఎస్ఎస్ పెద్దలు కూడా విస్మయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆర్ఎస్ఎస్ అభిమానులు, ఏబీవీపీ అభిమానులు, బీజేపీ అభిమానులు, నరేంద్ర మోడీ అభిమానులు అందరూ కూడా చెప్తా ఉన్నారు, అరే ఏం జరిగింది, ఎవరికి లొంగిపోయిండు అని.
ఇప్పుడు కూడా మొన్న మాట్లాడినప్పుడు కూడా ట్రంప్ పేరు తీయకుండా మాట్లాడుతూ ఉన్నాడు తప్పితే ట్రంప్ చెప్పింది అబద్ధమని ఒక్క మాట మాట్లాడలేకపోయాడు. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు అడిగారు, ఇప్పుడైనా ఎక్కడైనా దేశ ప్రజల ముందట పార్లమెంటులో మోడీ గారు. నర్సయ్య గారు ఒక్క నిమిషం మాట్లాడదాం. నర్సయ్య గారు మళ్ళీ వస్తాను, మీ దగ్గరకు వస్తాను. మురళి గారు